బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం క్యాంపస్ లో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోళ్ల షెడ్ పై రాత్రి సమయంలో చిరుత దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటనతో విద్యార్థులు సిబ్బంది తీవ్రంగా భయపడ్డారు. అధికారులు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను నిషేధించారు. అయినా విద్యార్థుల్లో టెన్షన్ అలాగే ఉంది. కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. ఇది స్థానికులను భయపెడుతోంది. పులి సంచారంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, అక్కడ ఉన్న పరిస్థితి వివరించండి. నమస్తేనండి. రాత్రి 7 గంటలు 12 గంటల ప్రాంతంలో అడవి ప్రాంతంలో నుంచి ఎస్వి జూనియర్ యూనివర్సిటీలోకి మరోసారి చిరుతపులి కలకలం రేపింది. దీనికి కారణమైన అటవీ శాఖ అధికారులు స్థానిక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో జరిగిందని అయిన అధికారులు సంఘటన స్థలం రాకపోవడం కూడా లేదని స్థానిక సిబ్బంది తెలపడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో పోలు బోన్లపై దాడికి పాల్పడడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది విద్యార్థులు తెలపడం జరిగింది. గతంలో ఎస్వి యూనివర్సిటీలో దాడులు జరుగుతున్నా కానీ సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వడం లేదని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగిందండి. రైట్ రామాంజనేయులు, అంటే ఇటీవల చూస్తే తరచూ చిరుతల సంచారం కనిపిస్తుంది. దీని పట్ల మరి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడైతే కోళ్ల బోనం మీద దాడి కాబట్టి సరిపోయింది. ఇది కాకుండా మరి మనుషులు ఎవరైనా సంచరిస్తున్నట్లయితే మరి దీని పట్ల ఇంకా అప్రమత్తమైన చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? గతంలో అయితే జరిగింది, నెల రోజుల క్రితం అయితే జరిగిందండి. చిరుతపులి దాడి జరిగింది. హాస్టల్ విద్యార్థులు లేని టైం చూసుకొని అప్పుడు దీపావళి ఆ సమయంలో కూడా పిల్లలు హాలిడేస్ కోవడంతో వాళ్ళ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అయినా కానీ ప్రాణాపాయం నుంచి కూడా బయటపడడం జరిగింది. అదేవిధంగా ఇంకా మరోసారి కూడా చిరుతపులి కలకలం ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ ఎస్వి యూనివర్సిటీ అధికారులు కూడా చెప్పడం జరిగింది, అటవీ శాఖ అధికారులు కూడా. అయినా కానీ వాళ్ళు అసలు చూసేసి ఉన్నట్లుగా ఎవరు చెప్పేసి ఎస్వి యూనివర్సిటీ చెప్పడం జరిగిందండి. దీని పట్ల స్థానికులు ఏమంటున్నారు? మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఏ విధంగా కోరుతున్నారు? ఆ స్థానికులతో చెప్పడం జరిగింది, గతంలో కూడా చెప్పడం జరిగింది. రాత్రి వేళ మేము ఎక్కడ బయట వెళ్ళాలంటే కూడా మాకు భయాందోళన గురవుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.